తేలాలా అనురాగం పొంగాలా అభిమానం నిండాలా మావిల్లే పూయాలా కోయిలలే ఆడాలా చుట్టాలే చూడాలా నా పల్లె మురవాలా డప్పుల్లో ధన మోగాల నా పల్లె పడుచులు స్టెప్ వేస్తే దద్దారిల్లాలా సిటికేస్తే సిందులు వేయాలా నా పల్లె జనులు దరువల్లో దగదగ మెరవాలా ఒట్రాయి పండగ ఇయ్యాలా ఊరంతా ఉవ్వెత్తున సంబరమాడాలా బోనాలే దండిగా తీయాలా ఆడబిడ్డలే అచ్చంగా హాయిగా నవ్వాలా ఒలిమేరలే ఆపాలా హోమాలే చెయ్యాలా స్తోత్రాలే పలకాలా అభిషేకం జరగాల ఆ మేఘం కరగాల ఎదెదెలో వెలుగులు నిండాలా సీకు సింతలన్నీ మరవాలా కరువులు పరుగులు దూరం కావాలా గాలి గద్దర రోగం పోవాలా గడప గడపన గండం తొలగాల పరమేశ్వరి మము చల్లగా చూడాలా బిక్కి బంధువు కదిలే పోరు సూర్యుడు అన్నా మన బియ్యల్లారు బడుగు జనుల మిత్రుడు అన్నా అని అంటే చాలు ఆదుకునే ఆప్తుడు అలు పెరుగని శ్రామికుడే అన్నా మన బియ్యల్లారు ఇందుకుండలాంటి వాడు బియ్యల్లారురా మిరియల కూడా కన్న ముద్దు బిడ్డ తనేరా కదిలే జన బాంధువై బియ్యల్లారురా కదం తక్కి అన్నతోనే అడుగులేయరా అరచల్ మీద బిక్కి బంధువు కదిలే పోరు సూర్యుడు అన్నా మన బియ్యల్లారు బడుగు జనుల మిత్రుడు ఆ ఊడల ఉయ్యాలా ఈ నింగిలో తేలాలా అనురాగం పొంగాలా అభిమానం నిండాలా మావిల్లే పూయాలా కోయిలలే ఆడాలా చుట్టాలే చూడాలా నా పల్లె మురవాలా డప్పుల్లో ధన మోగాల నా పల్లె పడుచులు స్టెప్ వేస్తే దద్దారిల్లాలా సిటికేస్తే సిందులు వేయాలా నా పల్లె జనులు దరువల్లో దగదగ మెరవాలా ఒట్రాయి పండగ ఇయ్యాలా ఊరంతా ఉవ్వెత్తున సంబరమాడాలా బోనాలే దండిగా తీయాలా ఆడబిడ్డలే అచ్చంగా హాయిగా నవ్వాలా
పోయారా ఒలి నేరలే ఆపారా హోమాలే చెయ్యాలా స్తోత్రాలే పలకాలా అభిషేకం జరగాల ఆ మేఘం కరగాల ఎద ఎదలో వెలుగులు నిండాలా సీకు సీతలన్నీ మరవాలా కరువులు పరుగులు దూరం కావాలా గాలి గత్తర రోగం పోవాలా గడప గడపన గండం తొలగాల ఆ, పరమేశ్వరి నన్ను చల్లగా మంచిగా తెచ్చుకుందాం గ్రామ ప్రజలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ ప్రక్రియ సందర్భంగా ప్రతి ఒక్కరిని 5 నిమిషాలు సార్ మా సంఘ తరఫున నుంచి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం సార్ వీడియో సరే ఏమి సార్ మా సంఘంలో ఉన్న సమస్యలు మీరు జరుగుతున్న ముందు మీకు తెలుసు సార్ సంఘ ప్రజలు ఏమంటారంటే సంఘ ప్రజలు ఏం చెప్తారంటే మీరు గెలువక ముందే ఏ లాంటి జాగ్రత్తల సమస్యలు అన్ని తెలుసని మీకు తెలుసు సార్ కానీ గెలిచిన తర్వాత మన సంఘ సమస్యలు మీరు సార్ దృష్టికి తీసుకొని కూడా తీసుకోలేదంటారు కానీ మా జాగ్రత్తల పరిస్థితి ఏంటంటే సార్ ఫస్ట్ నెంబర్ 1 వాటర్ ప్రాబ్లం సార్ నెంబర్ 2 మా జాగ్రత్తగా ఆడగడప రైతుపాలన నుంచి సాంక్షన్ చేస్తాం సార్ రైతులు బట్టకాలం ముఖ్యమంత్రి అంటూ దాన్ని జాగ్రత్తగా ఆడగడప రైతుపాలన సార్ ఇది ఒకటి చాలా కరువు సార్ మాకు కూడా ఎన్నో రామచంద్రంలో ఒక కళ్యాణం లేదు సార్ మా విధంగా మండలానికి 60 ఒకటే కళ్యాణం ఉంది సార్ ఇది మీ దృష్టిలో పెట్టుకుని కూడా సీఎం దృష్టితో బాగుంటుంది సార్ మొత్తం కన్ఫర్మ్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మీరు వచ్చిందిగా మా జాగ్రత్త ప్రజానికం తరఫున మీకు వినియోగించుకుంటారు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ అందరూ మంచిగా ఉండాలా మన పొలాలు కానీ పంట పొలాలు కానీ ఇలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసి అందరూ ఎంత అభివృద్ధి చేసుకుని మంచిగా చేసుకుంటూ గ్రామ ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ పుట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. 5 సంవత్సరాలు సర్పంచ్ గా గెలిపించి మమ్మల్ని ఎంతో ఆదరించారు ఈ గ్రామ ప్రజలు. వాళ్ళకు పాదాభివందనాలు, ప్రతి ఒక్క ఓటరుకు, అన్నలకు, తమ్ములకు, వదినలకు, మరదలు అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు నాకు సక్సెస్ఫుల్ అయింది. అందరూ సహకరి, మా మిత్రులు కానీ, వార్డు మెంబర్స్ కానీ, మళ్ళీ కమిటీ మెంబర్స్ కానీ మస్తు సహకరించారు. వాళ్ళకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ప్రతి విషయాన్ని కూడా చాలా ఇదివరకు ఉన్నట్టు లేదు, మా ఊరు చాలా చక్కగా మారిపోయింది. ఇదివరకు చాలా కంప్లీట్ గా ఉండే ఊరు ఇప్పుడు చక్కగా మారింది. కాకపోతే నీటి ప్రాబ్లం ఉంది, తాగడానికి నీటి ప్రాబ్లం ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము, వాళ్ళు కూడా సహకరిస్తారు. సాగునీటి కోసం చెప్పారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పారు. అందరికీ నమస్కారం, పాదాభివందనాలు. ప్రజానీకం తరఫున ముందుగా మీ యొక్క మీడియా మిత్రులకి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మా తండా వాసుల అందరం బొడ్రాయి మహోత్సవం 5వ ఏట అంటే 5వ సంవత్సరం జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో మన మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా యొక్క తండా వాసుల తరఫున మేము ఒక చిన్న విషయం విన్నవించుకునేటటువంటి విషయం ఏమనగా, దానికి ఆనుకొని ఉన్నటువంటి మా తండాకు కూడా లిఫ్ట్ మా ఎమ్మెల్యే గారు మా యొక్క విన్నపాన్ని వారు సాధారణంగా ఆహ్వానించి దృష్టిని తీసుకొని మన పక్కనే మన ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మా తండావాసుల తరఫున, ఈ ప్రజల తరఫున, మా తరఫున ఎమ్మెల్యే గారు కొట్లాడి మూసీ నుంచి మాకు జాలబాయి తండ, మూసీ నుంచి కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న క్యాంపు నెత్తి మీద, అంటే మాకు ఒక తండ తూమని అంటారు. మాకు ఒక ప్రత్యేకం ఏంటంటే ఈ 3 ఊర్లకి ఉన్నటువంటి చీల్చుకొని ఉన్నటువంటి మా తండ
తెచ్చే బాటకి ఆడ అనుసంధానం చేస్తే మాకు ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం అవుతుంది కాబట్టి మా తండ చెందినటువంటి రైతుల యొక్క సాగు భూమే దగ్గర 850 నుంచి 900 ఎకరాలు ఉన్నది కాబట్టి పుణ్యం కట్టుకొని మా ఎమ్మెల్యే గారు మాకు సాయం చేసి సహకరించి మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేపించి మా యొక్క తండ జనం యొక్క శాశ్వతమైనటువంటి కోరికని వాళ్ళు తీర్చాలని తండవాసుల తరఫున మేము ఈ రోజు జాల్వాయి తండలో 5వ సంవత్సరం వార్షిక శుభాకాంక్షలు బొడ్రాయి పండుగ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా జాల్వాయి తండలో పెద్దలు చిన్న పెద్దలు అందరు కలిసి ఏకమై 5 సంవత్సరాలు ఒకసారి పండుగ కంప్లీట్, దీంతో 5 సంవత్సరాలు ఎండింగ్ అయిపోయింది బొడ్రాయి పండుగ. అదేవిధంగా జాల్వాయి తండ బొడ్రాయి ఓపెనింగ్కి బోనాల పండుగకి బిఎల్ఆర్ సార్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అదేవిధంగా మా తండ సమస్యలు ఉన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా జాల్వాయి తండలో ఉన్న వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా లిఫ్ట్ గురించి మూసి లిఫ్ట్ గురించి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే సార్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులకు జాల్వాయి తండ గ్రామ ప్రజలకు బొడ్రాయి శుభాకాంక్షలు.